తెలంగాణలో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియార్పూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలో వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణంతో హైడ్రా డిజాస్టర్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. వాతావరణ శాఖ సూచనలు బట్టి నగరంలో చెట్లు విరిగిపడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. దీంతో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో పాటు భీకరమైన ఎదురుగాలులు వీస్తున్నాయి. రోలెక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద ఎదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ గాలుల ధాటికి రెస్టారెంట్ పైకప్పు పెంకులు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ అకాల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల వడగండ్ల వాన పడింది. వాతావరణంలో మార్పులు జరిగి ఒక్కసారిగా వాన పడటంతో ప్రజలంతా ఇళ్లలోకి పరుగులు తీశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సనుశ్రీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాతావరణంలో ఒకసారిగా మార్పులు జరిగాయి. దాదాపు ఇక్కడ నుంచి చూస్తే ఇంకొక 3 రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన ఏప్రిల్ 3వ తారీఖున కూడా చూసాం, భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. సో ఇప్పటి నుంచి కూడా మళ్ళీ ఒక 3 రోజులు హైదరాబాద్ వాసులంతా కూడా అలర్ట్ ఉండాలని చెప్పి అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వాసులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మనం వర్షం కనుక చూస్తే ఇప్పుడు ఏదైతే అటు వికారాబాద్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఎంటైర్ హైదరాబాద్ కూడా కాసేపటి క్రితమే అన్ని ప్రాంతాల్లో కూడా మొదలైందని చెప్పొచ్చు. సో ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి వెళ్ళేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే వర్షం కూడా కాసేపటి క్రితమే ప్రారంభమైంది కాబట్టి ఇప్పటికే రాత్రి అవుతున్నటువంటి సమయంలో ఈ వర్షం ఇప్పుడు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. సో దీంతో వాహనదారులు కూడా కొంత జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఈ వర్షం ఇంకా ఇప్పటి నుంచి రాత్రి వరకు కూడా కంటిన్యూగా కురిసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రోజు నుంచి చూస్తే ఇంకా 2 రోజుల వరకు వర్షం కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు ఈ వర్షం వల్ల చెట్లు అనేటువంటివి కూలిపోయేటువంటి అవకాశం ఉంది. చెట్లు మొన్నటి వర్షాన్ని కూడా ఏప్రిల్ 3న కూడా చూసాం, భారీగా చెట్లు కూడా విరిగిపోయినాయి. సో ఇటువంటి చెట్ల కింద ఉంటే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత చెట్ల నుండి పక్కకు తప్పుకోవాలనేటువంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వర్షాల వల్ల చెట్లు భారీగా పడతాయి. అలాగే విద్యుత్ ప్రమాదాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నగర పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.